హాయ్ గాయ్స్, మా రామ్ పోతినేని గారి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా టీజర్ అయితే వచ్చిందనమాట. సో దాని గురించి మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా టీజర్ గురించి చెప్పాలి అంటే పగిలిపోయింది, పేలిపోయింది అనేది చాలా చిన్న మాట అయిపోద్ది. ఎక్సలెంట్గా ఉంది. ఈ సినిమాతో రామ్ పోతినేని గారు కంబ్యాక్ ఇవ్వబోతున్నారు, హిట్ కొట్టబోతున్నారు అనే నమ్మకం నాకు 100% కలిగింది. సో నిజంగా అద్దరగొట్టేశారు. పర్ఫార్మెన్స్లో కానీ, టీజర్ కట్ విషయంలో కానీ ప్రతి దాంట్లో హీ ఈజ్ టాప్ అనే చెప్పాలి. సో ఇక మీరు టీజర్ కనుక చూసుకుంటే స్టార్టింగ్లో వాళ్ళ మదర్ వాళ్ళ నాన్నతో చెప్తారనమాట, ఇలాగే సినిమాకి తీసుకెళ్ళి చెడగొట్టు అని. సో ఇది ప్రతి ఇంట్లో ఉండేదే. సో చాలా బాగా కనెక్ట్ చేస్తున్నారు అబ్బా. సో ప్రతిదీ అసలు ఎలాగంటే ఒక అభిమాని తన హీరోకి ఎంత ప్రేమ చూపిస్తాడో, ఎంత అభిమానం చూపిస్తాడో అదంతా ఈ సినిమాలో మనకి చూపెట్టబోతున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు లాస్ట్లో సినిమా టీజర్లో ఒక డైలాగ్ కొట్టారయ్యా, మురళీకృష్ణ గారు అనుకుంటా తను వచ్చేసి. సో ఏంటంటే, మీరు ఇలా మీ హీరో కోసం ఇలా అభిమానిగా గుడ్డలు చింపుకుంటారు, కానీ మీరెవరో కూడా ఆ హీరోకి తెలీదు, ఏం బతుకులరా మీవి అని అంటారు. సో ఆ డైలాగ్ తర్వాత రామ్ గారు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. సో ఆ ఎక్స్ప్రెషన్ బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు తను ఎంత మంచి యాక్టరో, తను ఎంత మంచి టాలెంటెడ్ యాక్టరు అనేది. అసలు వాట్ ఎక్స్ప్రెషన్, అసలు ఫిదా అయిపోయాను నేనైతే తన ఫ్యాన్గా. అసలు మామూలుగా చేయలేదు. అసలు ఆ ఒక్క సీను చాలు, ఆ ఒక్క ఎక్స్ప్రెషను చాలు తను ఈ సినిమాలో యాక్టింగ్ ఎలా చేయబోతున్నాడో మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉండబోతుందని అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట రామ్ పోతినేని గారి సైడ్ నుంచి. అండ్ మంచి మెసేజ్ ఇవ్వబోతున్నారని ఇంకా స్పష్టంగా తెలుస్తుంది అసలు. అండ్ నిజంగా మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు. సో ఇలాంటి సినిమా మనకి రవితేజ గారు తీశారు, నేనింతే సినిమా తెలుసు కదా. సో ఆ సినిమాలో అభిమానులు ఎలా ఉంటారు ఏంటి అనేది ఆ సినిమాలో చాలా క్లియర్గా చూపెట్టారు. సో బట్ ఈ సినిమాలో కొత్తగా సరికొత్తగా చూపెట్టబోతున్నారని తెలుస్తుంది. సో ఇక నెక్స్ట్ ఇంకేముంది, మన హీరోయిన్ గురించి కూడా చాలా మంచిగా చెప్తాడనమాట. తన బాధని, అంటే మనం ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళ బాధల్ని మన బాధలుగా ఫీల్ అయితే అదే ప్రేమ అంటాడు. సో నెక్స్ట్ లెవెల్ డైలాగ్ అనే చెప్పాలి. పగిలిపోయింది, పేలిపోయింది ఇక్కడ కూడా. సో ఇక నెక్స్ట్ ఇంకేమంటే ఒక డైలాగ్ కొడతారయ్యా, ఫ్యాన్ వార్స్ చేస్తున్నట్టున్నారు రామ్ గారు సినిమాలో. సో అయితే రామ్ గారు వచ్చేసి సినిమాలో ఇదే ఉపేంద్ర గారి ఫ్యాన్ అనమాట, మనకు తెలుస్తుంది అది ఎప్పటి నుంచో. సో ఈ ఫ్యాన్స్కి అందరికీ మన రామ్ గారు ప్రెసిడెంట్ అని అయితే తెలుస్తుంది అనమాట. సో ఒక డైలాగ్ అయితే కొడతారనమాట, నిజాంలో కోసి గుంటూరులో కారం పెట్టేసి ఆంధ్రాలో పెట్టేస్తారు. సో అది మాత్రం అసలు వామ్మో అన్న నెక్స్ట్ లెవెల్లో చెప్పావు డైలాగ్ మాత్రం అసలు. నిజంగా అబ్బా, ఈ టీజర్తో నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. తన అభిమానిగా నేను చాలా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నా ఈ టీజర్తో మాత్రం అసలు. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. అండ్ మహేష్ బాబు గారికి డైరెక్టర్ వచ్చేసి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీకు మాత్రం నిజంగా థ్యాంక్స్ డైరెక్టర్ గారు. మా అన్నకి ఇంత మంచి కాన్సెప్ట్తో సినిమా తీస్తున్నారు. మా అన్న హిట్ కొట్టబోతున్నాడని మాకు ఖచ్చితంగా అనిపిస్తుంది ఈసారి నిజంగా. సో చాలా చాలా థ్యాంక్స్ అబ్బా డైరెక్టర్కి మాత్రం. అండ్ హీరోయిన్ భాగ్యశ్రీ గారికి కూడా చాలా మంచి రోల్ ఉండబోతుందని అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది అసలు. అండ్ నిజంగా అసలు చాలా మంచి యాక్ట్రెస్ అనే చెప్పాలి, చాలా మంచి టాలెంటెడ్ యాక్ట్రెస్ అనమాట. సో మన రామ్ పోతినేని గారు ఆల్రెడీ తన కోసం సాంగ్ రాశారు కదా, నువ్వు ఉంటే చాలే సాంగ్. అది ఎంత వైరల్ అయిందో, ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో. సో మామూలుగా లేదు సాంగ్ మాత్రం అసలు.
అసలు చాలా బాగా రాశాడబ్బా. లిరిక్స్ మాత్రం అన్నయ్య ఈసారి చాలా గట్టిగా డిసైడ్ అయిపోయినట్టున్నాడు. ఈసారి హిట్ కొట్టాలి ఎట్టి పరిస్థితిలో కూడా అని చాలా గట్టిగా డిసైడ్ అయిపోయాడని మనకు తెలుస్తుంది. అందుకే లిరిక్ రైటర్గా మారి తన హీరోయిన్ కోసం చాలా బాగా రాశాడు సాంగ్ మాత్రం. అసలు నిజంగా ఆ సాంగ్ నేను చాలాసార్లు విన్నా అసలు. సో ఇంకేం చెప్పాలి అన్న గురించి. సో లెట్స్ సీ. నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మాత్రం అసలు. సో లెట్స్ సీ. ఆంధ్ర కింగ్ తాలూకా నవంబర్ 28వ తారీఖు రిలీజ్ కాబోతుంది. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రామ్ అన్నయ్య కంబ్యాక్. సో ఇప్పటికే కాదు ఎప్పటికైనా అన్నయ్య హిట్ కొట్టిన ఫ్లాప్స్ వచ్చినా ఎన్ని వచ్చినా రామ్ గారి అభిమానిగానే ఉంటాను. సో ఇది మాత్రం నిజంగా వేరే లెవెల్ టీజర్ అనే చెప్పాలి. సో దట్స్ ఇట్.